హాయ్ అండి. ఇప్పుడు టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. టమాటాలు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, ఇలాగ పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఏ టిఫిన్లోకైనా చట్నీ చాలా బాగుంటుంది. టమాటా పచ్చడి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ: ఎండుమిరకాయలు, పచ్చిమిరకాయలు, కొంచెం శనగపప్పు, మినపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం చింతపండు, కొంచెం బెల్లం కావాలి తీసుకోవచ్చు, లేకపోతే అక్కర్లేదు. ఇప్పుడైతే కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు కావాలంటే, లేదా అవసరం ఉండదు దీనికి. ఇలా కోసుకోవాలి, కడిగేసుకొని శుభ్రంగాను. ఇదే స్టైల్లో కొంచెం ఎక్కువ కాయలు కూడా పెట్టుకోవచ్చు. నేను మామూలుగా టిఫిన్లో కానీ చేశాను సింపుల్గా. ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకుంటే బాగా ఉడుకుతుంది. దానికి అది అలాగే ఉడికిపోవాలండి. పచ్చడి నీరు పోయకూడదు. కొంచెం కొద్దిగా లైట్గా చింతపండు వేసుకుంటే కొంచెం పులుపు వస్తుందండి. పెద్దకాయలు పులుపు ఉండవు కదా టమాటాలో. ప్యానం పెట్టేసుకున్నాం కదా, కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ పోసుకున్న తర్వాత ఈ తాలింపు సామాన్లు వేసేసుకుని వేపేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు వేసుకుని వేపుకుంటే బాగుంటుంది రుచిగాను. మనకు కొంచెం ఎక్కువ పచ్చడి కావాలనుకుంటే కొంచెం పప్పులు ఎక్కువ వేసుకోవాలి. ఇందులో ఏడుశనగగుళ్ళు వేసుకోకూడదు, ఓన్లీ పప్పు వేసుకోవాలి. ఎండుమిరకాయ ఎందుకు వేస్తుందంటే చాలా రుచిగా ఉంటుంది. చూడండి, కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను నేను. ఎండుమిరకాయలు ఇందులో వేసుకున్నా కమ్మగా ఉంటుందండి పచ్చడి. ఏ పచ్చడిలో వేసుకున్నా చాలా బాగుంటుంది. కొద్దిగా పచ్చిమిరకాయలు వేసుకున్నా కానీ 2 ఎండుమిరకాయలు వేసుకుంటే బాగుంటుంది. ఇలాగ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరకాయలు వేస్తున్నానండి. ఈ పచ్చిమిరకాయ పడంగా వేసుకోకూడదు, కొంచెం ఇరుసుకుని వేసుకోవాలి. పచ్చిమిరకాయలు కూడా వేసేస్తే అవి పేలుతాయి, అందుకే తీసి వేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిరకాయలు వేసాను. ఇలా వేపుకుంటూ ఉండాలి, మాడిపోకుండాను. ఇలా వేపేసుకొని కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను చూడండి, కొద్దిగా నీళ్ళు పోసి. ఈ కరివేపాకు చూసారా, ఇక్కడ ఇలా ప్యాకెట్ వస్తుంది. చాలా బాగుంటుంది, కానీ రేటు మాత్రం మనం చెప్పుకోలేము, అంత రేటు ఉంటుంది. మనకైతే కొంత కరివేపాకు ఇమ్మంటే అంత కరివేపాకు ఇస్తారు. చెట్లు ఉంటాయి కనుక ఇంటి దగ్గర. ఇక్కడ ప్యాకెట్ల పడంగా కొనుక్కోవాలి. చూసారు, వేగిపోయింది. బాగా వేగిన తర్వాత తీసేసుకోవచ్చు పక్కకే. ఈ పక్కన పెట్టేసుకుందామండి ఇలాగా. ఈ టమాటా చట్నీ ఇందులోకైనా చాలా బాగుంటుందండి. ఇవే టమాటాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, టమాటాలు చూడండి ఇప్పుడు వేసుకుందాం. కొద్దిగా నూనె అందులో ఉంటుంది కనుక ఆ నూనె సరిపోతుంది. ఆ నూనెలో వేపేసుకుంటే అలాగా నీళ్ళు లేకుండా వేపేసుకుంటే సరిపోద్ది. ఈ పెద్ద కాయలు కనుక నేను 2 కాయలు వేసానండి ఇప్పుడు చట్నీలోకి కదా అని. అలా వేపుకుంటూ ఉండాలి. 1 నిమిషం మూత పెట్టేసుకుంటే అలా మగ్గుతుంది. చూడండి, అప్పుడే మగ్గిపోయింది. అలా దానికి అది అలా వేగుతుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత తీసుకొని చూద్దాం. వేగిపోయింది. అలా ఉడికిపోతుందండి బాగాను. మనం ఏం చేయని అవసరం లేదు, అలా ఉడికిపోతుంది. కొంచెం అంటే ప్యానం కొంచెం దళసరి ప్యానం పెట్టుకోవాలి, రేకులడిది కాకుండాను. ఇప్పుడు వేసేద్దాం, తాలింపు సామాన్లు వేసేద్దాం మిక్సీలో. మిక్సీ పెట్టుకుంటే ముందు పప్పు అవి వేసుకుని ఆడేసుకోవాలండి. ఓన్లీ ముందు ఇది ఒక్కసారి వేసేసుకుంటే నలిగిపోతుంది. నీళ్ళు వేయకుండా ఆడేసుకుంటే బాగా నలిగిపోతాయండి పప్పులు. తర్వాత మళ్ళీ ఒకసారి అలా శుభ్రం చేసుకుని మళ్ళీ కొంచెం చింతపండు వేసి టమాటా వేసేసుకుంటే బాగా నలిగిపోద్ది. మెత్తగా ఉండాలి కదా, దోశల్లోకైనా ఇడ్లీకైనా మెత్తగా ఉంటే బాగుంటుంది చట్నీ. కొలా సాల్ట్ వేస్తున్నాను. మళ్ళీ ఒకసారి మిక్సీ పెట్టి తయారైపోయింది. ఇప్పుడు టమాటా వేస్తాను. టమాటా చూసారా ఎలా బాగా మగ్గిపోయిందో, అలా మగ్గిపోనివ్వాలి. ఇలా దానికి అది అలా జాయిగా మగ్గనిస్తే బాగుంటుందండి టమాటా.
కంగారుగా కాకుండా దానికి అది అలా ఉడుకుతూ ఉంటుంది అనమాట, నీరంతా పోయే వరకు. అలాగైతేనే కమ్మగా ఉంటుంది చట్నీ. తయారైపోయింది, చూసారు ఎంత బాగుందో. ఈ చట్నీ ఇందులోకైనా బాగుంటుంది, ఇడ్లీలోకైనా బాగుంటుంది, దోశలోకైనా చాలా బాగుంటుంది, మనకు రైస్లోకైనా బాగుంటుంది, కానీ ఇంకా గట్టిగా ఆడుకోవాలి. చాలా బాగుంటుందండి ఇందులోకైనా. చూసారు ఎంత టేస్టీగా ఉందో. మీరు కూడా ట్రై చేయండి ఇలాగా. టమాటాలు ఎక్కువగా ఉంటే కొంచెం నిల్వ పచ్చడి కూడా పెట్టుకోవచ్చు. అలాగే నూనె లేపు తీసుకుంటే కొంచెం పాడవదు, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. టమాటాలు అయితే చాలా విధంగా చేసుకోవచ్చు. నేనైతే చిట్టు పుణుకులు వేసాను, ఆ పుణుకుల్లోకి ఏమో చట్నీ వేసాను అనమాట. చిట్టు పుణుకులు చూసారా ఇలా ఉన్నాయో, ఎంత బాగున్నాయో. సాయంత్రం చిట్టు పుణుకులు వేసుకుని చట్నీ వేసి తింటే చాలా బాగుంటుందిగా. చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఇలాగా. నేను అంటాం కాదు, మీరే చెప్తారు, నాకు లైక్ చేస్తారు, మీరే లైక్ చేస్తారు. సరేనా, బాయ్. మీరు ఇలాగ తయారు చేసుకోండి, ఒకసారి చూడండి అలాగా. సరేనా, బాయ్.